సినిమాలో వైలెన్స్ 2 రకాలుంటాయి. ఒకటేంటంటే సినిమా చూస్తున్నంత సేపు వైలెన్స్ అనేది చూస్తున్న ఆడియన్స్‌ని చాలా ఎక్సైట్ చేస్తది. ఇంకో రకమైన వైలెన్స్ ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ని ఏంటంటే చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ చేస్తది. సో, లాస్ట్ టైమ్ నేను ఇలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయిందేంటంటే హాలీవుడ్ క్లాసిక్స్ లైక్ 'పల్ప్ ఫిక్షన్' కానీ, 'గుడ్ ఫెలోస్' కానీ, 'రిజర్వాయర్ డాగ్స్' కానీ ఇలాంటి ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు సేమ్ అలాంటి ఫీలింగే కలిగింది. 'డీసీ' చూస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ ద సేమ్. ఈ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకునే ముందు న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అరౌండ్ ఎర్లీ 90s కానీ 2010s, 2000s ఆ టైంలో ఏంటంటే ఫ్రెంచ్ డైరెక్టర్స్ కొన్ని క్వెషన్స్ అడిగారు. అవేంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని. ఇన్‌స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఫీల్ హ్యాపీ దే వాంటెడ్ టు ఫీల్ ది యాంగ్జైటీ, గిల్ట్, హెల్ప్‌లెస్‌నెస్, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ సినిమా చూస్తున్నంత సేపు రావాలి. సినిమా చూస్తున్నంత సేపు ఎక్స్‌ట్రీమ్ హెల్ప్‌లెస్‌నెస్ ఫీల్ అవ్వాలి అనేది ఫ్రెంచ్ డైరెక్టర్స్ ఐడియా అనమాట. దట్ ఈస్ న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్. సో, 'డీసీ' చూస్తున్నంత సేపు నాకు ఈ కాన్సెప్టే గుర్తొచ్చింది. క్యాజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్స్‌లో ఏంటంటే గుడ్ డిఫీట్స్ ఈవిల్. సో, అదే కోర్ కాన్సెప్ట్ అదే ఉంటది. ఏ యాక్షన్ థ్రిల్లర్ చూసినా గుడ్ డిఫీట్స్ ఈవిల్. బట్ న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్‌లో దేర్ విల్ బి నో గుడ్, దేర్ విల్ బి నో ఈవిల్, దేర్ విల్ బి ఓన్లీ హ్యూమన్స్ అండర్ ఎక్స్‌ట్రీమ్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. సో, ఒక ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటది. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అని. సో, దట్ డిఫైన్స్ ద న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనుకుంటా నేను. అనిపిస్తది నాకు. ఈ సినిమా అయితే నార్మల్ యాక్షన్ ఫిల్మ్ అయితే కాదు. నన్నడిగితే ఇది తమిళ్ సినిమా కాదు, తెలుగు సినిమా కాదు. సో, వైలెన్స్ అనేది ఈ సినిమాలో ఒక పార్ట్ కాదు. ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ వైలెన్స్. ఈ సినిమాలో జరిగే ప్రతి మర్డర్, కారే ప్రతి రక్తపు చుక్క, అరిచే ప్రతి అరుపు సినిమాలో ఉన్న క్యారెక్టర్ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటదనమాట. ఈ సినిమాలో హీరోస్ ఉండరు, విలన్స్ ఉండరు. ఓన్లీ ఫ్లాడ్ క్యారెక్టర్స్ మేకింగ్ టెరిబుల్ డెసిషన్స్ అంట. అండర్ టెరిబుల్ సర్కమ్‌స్టాన్సెస్ ఉంటే టెరిబుల్ డెసిషన్స్ చేస్తూ ఉంటారు. సినిమా అంతా కొట్టుకొని చస్తూ ఉంటాం. సినిమా అంతా కొట్టుకొని చస్తూ ఉంటారు. అసలు లైక్ వైలెన్స్, 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 వైలెన్స్ అండ్ యెట్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఎంజాయబుల్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ దిస్ ఇయర్ అని చెప్తాను నేను. సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటే సినిమా అనేది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఒక రివెంజ్ యాక్షన్ డ్రామా. స్టార్టింగ్ ఇనీషియల్‌గా కొంచెం స్లో ఉన్నా కూడా, స్లో బర్న్ అనిపించినా కూడా వెన్ వి స్టార్టెడ్ ఇన్వాల్వ్డ్ విత్ క్యారెక్టర్స్ మోటివ్స్ బయటకొస్తున్న కొద్దీ వి స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ విత్ ద మోటివ్స్ ఆఫ్ ద క్యారెక్టర్. చాలా మంచి మంచి బ్లాక్స్ పడ్డాయి యాక్చువల్‌గా. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. వి గెట్ రూట్ ఫర్ ద క్యారెక్టర్స్ అన్నట్టు చాలా మంచిగా బిల్డ్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేస్తారు క్యారెక్టర్స్‌ని. డ్రామాని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. యాడింగ్ టు దట్ వీ హ్యావ్ వెరీ గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రమ్ అనిరుద్. అసలు ఆన్ పార్ విత్ అరుణ్ మాతేశ్వరన్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. ద వే హీ రోట్ ద సీక్వెన్సెస్, ద వే హీ రోట్ ద డ్రామా, ద వే హీ ఈస్ టెల్లింగ్ ద స్టోరీ. ఆన్ పార్ విత్ అరుణ్ మాతేశ్వరన్, అనిరుద్ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. ఎందుకంటే హీ ఎలివేటెడ్ ద ఫిలిం, హీ ఎలివేటెడ్ ది యాక్షన్ బ్లాక్స్. అసలు ఒక బీజిఎం వింటున్నప్పుడు లైక్ అసలు సినిమా మంచి ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ వస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా వరకు. అండ్ సినిమాకి అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి షాట్ అసలు చాలా డిమ్‌గా, చాలా కలర్‌ఫుల్‌గా ఉండదు. చాలా డిమ్‌గా ఉంటది. కానీ యెట్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్‌ని చాలా బ్యూటిఫుల్‌గా క్యారీ చేస్తది సినిమా అనేది. ఐ లవ్డ్ ద టెక్నికల్ యాస్పెక్ట్స్, ఐ లవ్ ద మ్యూజిక్, ఐ లవ్ ద స్టోరీ, ఐ లవ్ ద స్క్రీన్ ప్లే, ఐ లవ్ ద డ్రామా అనమాట. కంప్లీట్‌గా అసలు ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్ అనిపించింది నాకు. అంటే నేను 'పల్ప్ ఫిక్షన్', 'రిజర్వాయర్ డాగ్స్' కానీ ఇంకా ఏంటంటే 'గుడ్ ఫెలోస్' ఇలాంటి ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఇండియాలో ఐ డోంట్ రిమెంబర్ ద ఫిలిం దట్ ఇంత మంచి యాక్షన్ సీక్వెన్సెస్‌ని ఇంత మంచి డ్రామాతో చూపించిన ఫిలిం నాకు గుర్తు రావట్లేదు. అంటిల్ ఐ సా 'డీసీ'. సో, దట్ ఈస్ హౌ ఐ ఎంజాయ్డ్ దిస్ ఫిలిం. నాకు బీభత్సంగా నచ్చింది సినిమా. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బోత్ ద హాఫ్స్ ఆర్ ఈక్వల్లీ ఎంజాయబుల్. సో, ఇఫ్ యూ లవ్ రివెంజ్ యాక్షన్ డ్రామాస్, you will love this film. If you love films like Pulp Fiction, if you love films like Goodfellas, you will enjoy this film like anything అనమాట. సో, కొన్ని బ్లాక్స్ ఉంటాయి అసలు ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్మిషన్ సీన్ కానీ, ద సీన్స్ లీడింగ్ టు ఇంటర్మిషన్ కానీ, సెకండ్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ కానీ, అండ్ ద హాస్పిటల్ సీన్స్ కానీ, ద డైలాగ్స్ బిట్వీన్ ద మెయిన్ క్యారెక్టర్స్ హీరో, హీరోయిన్ కానీ, అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్. సో, నాకు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. నాకు అసలు ఎక్కడ సినిమాలో నాకేంటంటే ఫ్లాస్ వెతకడం నాకు ఫ్లాస్ ఏం కనిపించలేదు. సో, ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్వాల్వ్ విత్ ద ఫిలిం దే ఆర్ హార్ట్ పెట్టి చేశారు. అండ్ వీ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్ వెరీ ఈజీగా కనిపిస్తుంటుంది. సినిమాని వాళ్ళు లవ్ చేసిన విధానం చాలా స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. అండ్
ఇఫ్ యూ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్, నాకేంటంటే ఐఎమ్ నాట్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ టర్నింగ్ హీరో. ఏంటంటే సో ఇఫ్ ఈజ్ ఏ మ్యాన్ హూ డైరెక్టెడ్ విక్రమ్, ఏ మ్యాన్ హూ డైరెక్టెడ్ ఖైదీ, సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే షుడ్ డూ ఫిలిమ్స్ ఇన్ ఎ రెగ్యులర్ బేసిస్ అనే ఫీలింగ్లో ఉంటా, సో దట్ వీ కెన్ గెట్ ఎంటర్టైన్. నా సెల్ఫిష్నెస్ అని. బట్ ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ హీరో అన్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. బట్ మ్యాన్, హీ రియల్లీ డిడ్ సో గుడ్. డెబ్యూ అయినా కూడా చాలా బాగా చేశాడు. అంటే ట్రూ టు హిస్ క్యారెక్టర్ ఉన్నాడు. నాకు ఓకే, ఈ సినిమాకి స్టార్స్ ఎందుకు వర్కౌట్ అవ్వరు, లోకేష్ ఎందుకు వర్కౌట్ అవుతాడు అనే దానికి చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. సో చాలా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, సినిమాకి యాప్ట్గా ఉంది, సినిమాకి సూట్ అయ్యాడు ఆయన. సో ద మేల్ లీడ్ లోకేష్ కనగరాజ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ద ఫీమేల్ లీడ్ వామిక గబ్బి గురించి కూడా మాట్లాడుకోవాలి. షీఈస్ ఫైటింగ్ విత్ లోకేష్ కనగరాజ్ ఆన్ పార్. ఏంటంటే ఫర్ ది స్క్రీన్ స్పేస్ అనిపించింది నాకు. ఎందుకంటే లోకేష్కి ఎంత బ్యూటిఫుల్ బ్లాగ్స్ పడ్డాయో వామిక గబ్బికి కూడా అంతే బ్యూటిఫుల్ షార్ట్స్ పడ్డాయి, అంతే బ్యూటిఫుల్ బ్లాగ్స్ పడ్డాయి. డ్రామాలో దెర్ ఈస్ ఎ రీజన్ వై షీఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. లైక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు కమర్షియల్, ఎనీ సౌత్ కమర్షియల్ ఫిలిం ద ఫీమేల్ లీడ్ ఏంటంటే పర్పస్ లేకుండా ఉండదు. దెర్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్పస్ ఫర్ హర్ ఇన్ దిస్ ఫిలిం అనిపించింది నాకు. ఇఫ్ యూ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిలిం అంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఈ సినిమాలో ఏంటంటే మంచి స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి సినిమాటోగ్రఫీ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ లవ్ యాక్షన్ థ్రిల్లర్స్ లైక్ పల్ప్ ఫిక్షన్, గుడ్ ఫెలోస్ అండ్ రిజర్వేర్ డాగ్స్, యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ ఫ్యామిలీ ఫిలిం. ద వైలెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బ్లడ్ షెడ్స్ ఉంటాయి. అంటే నరుక్కోవడం, కాల్చుకోవడం అనేది ఎవ్రీ 5-10 secondsకి ఉంటుంది సినిమాలో. దట్ ఈస్ అబౌట్ DC and that is all about today. Signing off. Take care. Bye.